Good morning students. Today I will topic tell you మనం టోటల్గా లేబర్ కాస్ట్ టాపిక్లో మెథడ్స్ ఆఫ్ వేజ్ పేమెంట్స్లో టైం వేజ్ మెథడ్, పీస్ వేజ్ మెథడ్లో 4 మెథడ్స్ అండ్ అదర్ ప్రీమియం ప్లాన్స్, హాల్సే ప్లాను, రోవాన్ ప్లాను అన్ని ప్లాన్స్ థియరిటికల్గా ప్రాబ్లమేటిక్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అందులో కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న టాపిక్ వచ్చేసరికి 10th సమ్లో ఉన్నారు. 10th సమ్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఏ వర్కర్ క్యాలిక్యులేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ వేజ్ పేమెంట్ ఈజ్ బెనిఫిషియల్ టు ద వర్కర్. సో ఇక్కడ ఒక వర్కర్కి అతను ఎంత వేజెస్ పొందుతున్నాడు అన్నది మనకి ఏ మెథడ్స్లో చేయాలో కింద డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఏ టైం రేటు, బి పీస్ రేటు, సి హాల్సే ప్లాను. సో కింద దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్కి సంబంధించిన నెంబర్స్. స్టాండర్డ్ టైం ఇన్ వీక్ 45 అవర్స్, అంటే అతనికి ఇచ్చిన టైం అలాటెడ్ టైం 45 అవర్స్ ఫ్యాక్టరీలో ఇచ్చారు వర్కర్కి. స్టాండర్డ్ వీక్లీ ప్రొడక్షన్ 450 యూనిట్స్ అతను ప్రొడక్షన్ చేస్తాడు వీక్లీ. సో యాక్చువల్ టైం టేకెన్ బై ద వర్కర్ తీసుకున్న టైము 40 అవర్స్. పీస్ రేటు 2 రూపీస్ పర్ యూనిట్, అవర్లీ రేటు 25 రూపీస్. ఇవన్నీ మనం తీసుకుని టైం రేటు, పీస్ రేటు హాల్సే ప్లాన్లో చేయడం జరుగుతుంది. సో అవర్లీ రేట్ చూడండి కింద 25 రూపీస్. సో ఫస్ట్ వన్, ఏ పీస్ రేట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసెడ్ ఇంటూ పీస్ రేట్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే అండి, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 450 యూనిట్స్ ఉన్నాయి. పీస్ రేట్లో ఇంతకుముందు మనకి హాల్సే రోవాన్ వచ్చినప్పుడు పీస్ రేట్ వస్తే కనుక యూనిట్స్ అండ్ రేట్ ఆఫ్ పెర్ యూనిట్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇచ్చాడు. సో ఇచ్చాడు కాబట్టి మనం స్టాండర్డ్ టైము అండ్ స్టాండర్డ్ పెర్ అవర్ రేటు తీసుకోకర్లేదండి. సో యూనిట్స్ తీసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసెడ్ 450 ఇంటూ పీస్ రేట్ 2 రూపీస్ చేస్తే 900 రూపీస్ పీస్ రేట్ ప్రకారం అతని వేజెస్. సో టైం రేట్ చూడండి. టైం రేట్ ప్రకారం నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కెడ్ ఇంటూ రేట్ పెర్ అవర్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కెడ్ ఫార్ములా ప్రకారం 40 అవర్స్ వర్క్ చేశాడు. ఇంటూ రేట్ పర్ అవర్ 25 రూపీస్ ఉంది. మల్టిప్లై చేస్తే 1000 రూపీస్ అతని వేజెస్. సో ఎర్నింగ్ అండర్ హాల్సే ప్లాన్లో చూడండి ఫార్ములా టీ ఇంటూ ఆర్ ఎర్నింగ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ 50% ఇంటూ ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్, వేర్ టీ ఈక్వల్ టు టైం టేకెన్. సో టైం టేకెన్ మనకి క్వశ్చన్లో 40 అవర్స్ ఉంది. రేట్ పెర్ అవర్ ఆర్ ఈక్వల్ టు రేట్ పెర్ అవర్ 25 రూపీస్ ఉంది క్వశ్చన్లో. ఎస్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం 45 అవర్స్ ఉంది. సో దీన్ని ఫార్ములాలో అప్లై చేయండి స్టూడెంట్స్. ఫార్ములాలో అప్లై చేస్తే దాన్ని ఫార్ములాలో అప్లై చేయండి. టైం సేవ్డ్ మనకి 5 అవర్స్ వచ్చింది, ఎందుకంటే 50లోంచి 40 మనకి టైం సేవ్డ్ 5 అవర్స్ వస్తుంది టోటల్. సో చూడండి కింద ఎర్నింగ్స్ ఈక్వల్ టు అతను వర్క్ టైం వచ్చేసరికి స్టాండర్డ్ టైం 45 అవర్స్ అండి. సో స్టాండర్డ్ టైం 45లో నుండి 40 టైం టేకెన్ తీసేస్తే టైం సేవ్డ్ 5 అవర్స్ వచ్చింది. చూడండి ఎర్నింగ్స్ ఈక్వల్ టు 40 ఇంటూ, సో ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. టీ 40 ఇంటూ ఆర్ 25, సో రాశారు కదా, ప్లస్ 50 అంటే 50/100. ఈ 50 అనేది క్వశ్చన్లో హాల్సే ప్లాన్ ప్రకారం ఫలానా పర్సంటేజ్ వాడు సెపరేట్గా ఇస్తే అది తీసుకోండి. ఒకవేళ క్వశ్చన్లో ఏమీ చెప్పకపోతే ఫిక్స్డ్ రేటు 50% తీసుకోండి. మీరు ఎలా దాన్ని బై హార్ట్ బండ గుర్తు పెట్టుకోండి. 50/100 ఇంటూ ఎస్ 40. సో ఎస్ ఈక్వల్ టు 45, 40 కాదు సరి చేసుకోండి, మైనస్. సో ఎస్ ఈక్వల్ టు 45, సో టీ ఈక్వల్ టు 40, సో ఇంటూ 25 కింద చేయండి. 40 ఇంటూ 25 ప్లస్ 50/100 ఇంటూ 45 మైనస్ 40 చేస్తే 5 వస్తుంది, ఇంటూ 25 కింద 40 ఇంటూ 25 చేసి మీకు ఎంత వస్తుందో చూడండి. 40 ఇంటూ 25 ప్లస్ ముందు ప్లస్ తర్వాత విడివిడిగా చేయండి. సో ప్లస్ ముందు చేసిన ఆన్సర్ ఒకటి, ప్లస్ తర్వాత చేసిన ఆన్సర్ ఒకటి, రెండు కలిపి ఆన్సర్ టోటల్గా మీరు కలపాలి, అలా డైరెక్ట్గా చేయకూడదు. సో ప్లస్ ముందు ఆన్సర్ ప్రకారం 40 ఇంటూ 25 చేస్తే 1000 వచ్చింది. ప్లస్ తర్వాతది బోనస్ చేయండి. 50/100 ఇంటూ 5 ఇంటూ 25 చేస్తే 62 రూపీస్ వచ్చింది, 62.50 వచ్చింది. సో కింద టోటల్ ఎర్నింగ్ 1000 ప్లస్ 62.50 కలిపితే 1063 వర్కర్ యొక్క వేజెస్ హాల్సే ప్లాన్ ప్రకారం.
ఈ విధంగా అండి టోటల్ మనకి ఇక్కడికి 10 సమ్స్ అయింది ప్రాక్టీస్ సమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 40 ఎర్నింగ్స్ దగ్గర ఎస్ దగ్గర 40 పడింది, అది రాంగ్. 45 మైనస్ 40 సరి చేసుకోండి. ఎర్నింగ్స్ ఈక్వల్ టు 40 ఇంటూ 25 ప్లస్ 50/100 ఇంటూ 45 మైనస్ 40 ఇంటూ 25. 45లోంచి 40 తీస్తే 5 వస్తుంది. చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 11th సమ్ చూడండి స్టూడెంట్స్. మనకి ఇక్కడ 11th సమ్లో ఏ వర్కర్ కార్తీక్ ప్రొడ్యూసెస్ 300 గూడ్స్ ఏ వీక్. సో హీ గెట్ పెయిడ్ 4 రూపీస్ పెర్ అవర్. సో కార్తీక్ టోటల్ 300 యూనిట్స్ చేశాడు. టోటల్ 300 యూనిట్స్ చేశాడు అతను. సో హీ గెట్స్ పెయిడ్ ఒక అవర్కి 4 రూపీస్ వచ్చింది. సో వర్క్ 48 అవర్స్ ఏ వీక్. టోటల్ మనకి ఇక్కడ 48 అవర్స్ అతను వర్క్ చేశాడు. సో ది టైమ్ అలౌడ్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఈజ్ 10 minutes ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ హాల్సే అండ్ రోవాన్ ప్లాన్లో చేయమన్నాడు. కింద చూడండి, స్టాండర్డ్ టైం అలౌడ్ మనకి క్వశ్చన్లో ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10 minutes ఇచ్చాడు. దాన్ని మనం 300 ఇంటూ 10/60 అంటే 300 యూనిట్స్ చేశాడు కదండి. సో అందుకని 300 తీసుకోవాలి. ఇంటూ 10 minutes ఇచ్చాడు కాబట్టి మనకి అక్కడ 10/1 అవర్కి అతనికి వేజెస్ 4 రూపీస్ అయితే 60 minutes 1 hour అవుతుంది కాబట్టి 10/60 తీసుకోండి. 300 ఇంటూ 10/60 చేస్తే 50 hours వచ్చింది. సో మైనస్ టైం టేకెన్ 48 hours ఉంది క్వశ్చన్లో. తీసేస్తే టైం సేవ్డ్ మైనస్ చేస్తే 2 hours వచ్చింది. రేట్ పెర్ అవర్ 4 రూపీస్ వచ్చిందండి. సో ఫస్ట్ వన్ చూడండి, వేజెస్ ఆఫ్ మిస్టర్ కార్తీక్ ఇఫ్ ఈస్ పెయిడ్ అకార్డింగ్ టు హాల్సే ప్లాన్. సో ఫార్ములా మనకి హాల్సే రోవాన్లో చేయమన్నారు కాబట్టి ఫస్ట్ వన్ హాల్సే చేయండి. ఇందులో ఏం లేదండి, టైం అలౌడ్ స్టాండర్డ్ టైం అలౌడ్ ఇవ్వలేదు. దాన్ని 10 minutes ఇస్తే 10/60 ఇంటూ 300 చేస్తే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇలాంటి లెక్క కంప్లీట్ చేసుకున్నారు. ఎర్నింగ్స్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ 50% ఇంటూ ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్. సో టీ ఈక్వల్ టు టైం టేకెన్ 48 hours, ఆర్ ఈక్వల్ టు రేట్ పెర్ అవర్ 4 rupees, ఎస్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం 50 hours. సో టోటల్ ఎర్నింగ్ ఈక్వల్ టు 48 ఇంటూ 4 rupees ప్లస్ 50% అంటే 50/100 ఇంటూ స్టాండర్డ్ టైం 50. సో స్టాండర్డ్ టైం ఇక్కడ 50 hours ఉంది కాబట్టి 50 మైనస్ టీ టైం టేకెన్ 48, 50 మైనస్ 48 ఇంటూ 4 rupees చేయండి. చేస్తే 48 ఇంటూ 4 ప్లస్ 50/100 ఇంటూ 50 మైనస్ 48 చేస్తే 2 rupees వస్తుంది. ఇంటూ 4 rupees చేయండి. కింద 48 ఇంటూ 4 192 ప్లస్ ముందు ఒక పార్ట్ ప్లస్ తర్వాత ఒక పార్ట్ చేయండి. 50/100 ఇంటూ 2 ఇంటూ 4 చేస్తే 4 rupees వచ్చింది. టోటల్ ఎర్నింగ్ 192 ప్లస్ 4 196 వస్తుంది హాల్సే ప్లాన్ ప్రకారం ఇది. అదే రోవాన్ ప్లాన్ ప్రకారం కూడా అతని వేజెస్ చూద్దాము. ప్లాన్ ప్రకారం అతని వేజెస్ చూస్తే a worker Mr. Karthik produces 300 units goods a week. He gets paid 4 rupees. So per hour. Oh, sorry. రోవాన్ ప్లాన్ కదండి, మనం హాల్సే ప్లాన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కదా. 1 second. ఓకే చూడండి, హాల్సే ప్లాన్ ఆల్రెడీ అయిపోయిందండి. రోవాన్ ప్లాన్ ప్రకారం చూస్తే వేజెస్ ఆఫ్ మిస్టర్ కార్తీక్ ఇఫ్ ఈస్ పెయిడ్ అకార్డింగ్ టు రోవాన్ ప్లాన్. ఎర్నింగ్స్ ఈక్వల్ టు ఫార్ములా టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్. సో టీ ఈక్వల్ టు టైం టేకెన్ 48 hours క్వశ్చన్లో ఉంది. ఎస్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం ఈక్వల్ టు 50 hours అంటే 10/60 ఇంటూ 300 చేస్తే మనం కనుక్కుంటే వచ్చింది. ఆర్ ఈక్వల్ టు రేట్ పెర్ అవర్ క్వశ్చన్లో ఉంది 4 rupees. సో ఎర్నింగ్స్ ఈక్వల్ టు 48 టీ 48 ఇంటూ ఆర్ 4 rupees ప్లస్ ఎస్ 50 మైనస్ టీ 48/s50 ఇంటూ టీ 48 ఇంటూ ఆర్ 4 చేస్తే మనకి ఇక్కడ సో దీని క్యాలిక్యులేషన్ చేయండి. 48 ఇంటూ 4 ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే 2/50 ఇంటూ 48 ఇంటూ 4. సో 48 ఇంటూ 4 చేస్తే ప్లస్ ముందు ఒక పార్ట్ ప్లస్ తర్వాత ఒక పార్ట్ విడివిడిగా చేయండి, బోనస్ విడిగా చేయండి. 48 ఇంటూ 4 192. సో ప్లస్ కండి బోనస్ కాబట్టి 2/50 ఇంటూ 48 ఇంటూ 4 7.68. టోటల్
రో 1 ప్లాన్ ప్రకారం వర్కర్ యొక్క ఎర్నింగ్ 199.68. అదే హాల్సే ప్లాన్ ప్రకారం అయితే వర్కర్ యొక్క ఎర్నింగ్ 196. చెక్ చేసుకోండి. ఇక్కడికి మనం టోటల్గా ఆల్ సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం అండి. అంటే ఆల్ కాదు, 11 సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రాక్టీస్ సమ్స్ 11 సమ్స్ అయినాయి. సో నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ సమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మీరు ఇవి సమ్స్ వినేటప్పుడు మీరు పీడిఎఫ్ పంపుతున్నాము కాబట్టి పీడిఎఫ్ దగ్గర పెట్టుకుని నోట్స్ రాసుకుని, సో ఆ నోట్స్ వీడియో చూస్తూ మీరు కంపేర్ చేసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.